మీరు కూడా ఎంటెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎంత మాట అన్నది చూసావా నీలు? నేను కూడా రోడ్డున పడతానట. నేను బయట పడితేనే కదా నువ్వు వీధిని పడేది. అది గనక రేపు దేవాతో కలిసి మల్లెపూలతో అభిషేకం చేసిందంటే భార్యాభర్తలేమోనని దేవా పార్వతులే అన్న ధర్మ సందేహం అఖిలక్క మనసులో మొదలవుతుంది. నాగసాధువు కూడా పార్వతి ఈ ఇంట్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లా ఉండాలని ఘంటాపదంగా చెప్పారు. దేవుడి పూజ కోసం అన్ని పూలు తెచ్చింది కానీ మల్లెపూలు తీసుకురాలేదు కదా ఆంటీ. అసలే ఎండాకాలం. బిరజాజులు, గుండు మల్లెలు, జాజి మల్లెలు నీకు ఏ రకం మల్లెలు కావాలన్నా మళ్ళీ మళ్ళీ కావాలన్నా తెచ్చిస్తారు. అభిషేకం చేయడం 5 నిమిషాల పని. ఇది ఏ పూజ చెయ్యకూడదు. దేవాతో కలిసి అభిషేకం చేసేది నేనే. పార్వతి, వచ్చారా పెద్దబాబు గారు? ఏంటిది పార్వతి? తెల్లారకు ముందుకే ఇక్కడికొచ్చి స్నానం చేయాలన్నావు, పైగా చల్లనీళ్ళతో. మాఘ స్నానం ఇట్టాగే చేయాలి పెద్దబాబు గారు. అవకాశం ఉంటే నదిలో మునిగి రావాలా, కానీ అందుబాటులో లేదు కదా అని బావిలో నుండి గంగమ్మ తల్లి ఇచ్చిన నీళ్ళట్టుకొచ్చాను. వీటితో స్నానం చేయాలా. మీరు చలికి తట్టుకోలేకపోతే ఏ నీళ్ళతో చేయండి పెద్దబాబు గారు, పర్వాలేదు. ఈ సన్నీళ్ళు నేను పోసుకుంటాను. పర్లేదు పార్వతి, నువ్వు చేసే ఏ పనైనా మంచి పని అని నమ్మేవాణ్ణి. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను పార్వతి. ఈ చల్లనీళ్ళే పోసుకుంటాను. మీకు అలవాట్లేని పనులు చేయిస్తున్నాను. బేగా పోయి పొడిబట్టలు వేసుకోండి. అలాగే పార్వతి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,